మనస్ఫూర్తిగా తృప్తిగా రేషన్ బియ్యం మేము తీసుకుంటామని చెప్తున్నారు. అది మరి మీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఓకేనా? తీసుకుంటున్నారా? వెరీ గుడ్. సో ఇది అంటే మీకు తెలియాలి. ప్రభుత్వానికి కొంతమంది తెలియక దాంట్లో ఏదో ప్లాస్టిక్ బియ్యం ఉందనో అట్లా అనుమానాలు తెచ్చుకుంటారు. అది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా. అది పౌష్టికాహారం అందించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి 99 కిలోల బస్తాకి 1 కిలో మనం ఈ ఫార్టిఫైడ్ రైస్ అంటాం. అంటే దాంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి, B12, ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి మేము దాంట్లో మన ఆహారాని కోసం, మన ఆరోగ్యం కోసం, దానికోసం దాంట్లో కలిపి మనం పెడతాం అనమాట. సో ఎవరన్నా మిమ్మల్ని అట్లా తప్పుదోవ పట్టిస్తే నమ్మబాకండి. అదేంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది. ఖచ్చితంగా దాని నాణ్యత కూడా రాబోయే రోజుల్లో పెంచబోతున్నాం. మీరే చూస్తారు. ఎందుకంటే మనకి ఈ రోజున 46 రూపాయల 10 పైసలు అవుతుంది అది 1 కిలో బియ్యం ప్రభుత్వానికి ఈరోజు ఖర్చు అయ్యేది ఆ బియ్యం మీకు అందించడానికి 46 రూపాయల 10 పైసలు. సో దాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరో దళారులు వచ్చారు, దొంగలు వచ్చారంటే మీరు దాన్ని వాళ్ళని ప్రోత్సహించబాకండి. ఒక నమ్మకంతో ప్రభుత్వం మీకోసం చేస్తున్న పథకం ఇది. దాంతోపాటు మీకు కందిపప్పు 67 రూపాయలకి ఇస్తున్నాం. ఎక్కడైనా చూసారా మీరు? చెప్పండి ఆ రేటు. మార్కెట్లో ఎంత ఉంది కందిపప్పు చెప్పండి ఎవరైనా? 180 రూపాయలు ఉంది మీకు. अब रमजान का आप कुछ बना रहे घर पे? बना रहे तो इस्तेमाल ज़्यादा करेंगे ना. వెరీ గుడ్. సో 180 రూపాయలకి ఈరోజు మార్కెట్లో దొరికేది 67 రూపాయలకే ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. అదేవిధంగా పంచదార కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్క నెల కొంచెం సరుకులు రావడంలో కొంచెం ఆ జాప్యం జరిగింది తప్ప ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మీకు పంచదార కూడా అందిస్తాం.